చూడండి, 3 ఇంపార్టెంట్ విషయాలు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్ తీసుకెళ్ళాం. నెంబర్ 1, ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫస్ట్ విడతలో చేస్తున్నారు. ఎందుకు? 40 రోజులు ఈవీఎంలు మార్చడానికి అవకాశం ఉంటుందనా? కనుక ఈసారి ఎలక్షను లాస్ట్ విడతలో 5th విడతలో అంటే మేలో చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండోది, కరోనా 29 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో విజృంభించుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కేసులు ఎక్కువయ్యాయి. కనుక కరోనా మార్చి ఏప్రిల్ వరకు ఇంకా ఎక్కువ పేషెంట్లు వస్తారు. కనుక మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఎలక్షన్ కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మూడవ విషయం ఏమిటంటే, ఎలక్షన్ అయిన వెంటనే ఓట్లు లెక్కించాలి. ప్రపంచంలో 120 డెమోక్రసీ దేశాల్లో, ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఎలక్షన్ 6 గంటలకైతే 6 గంటలకే లెక్కలు. డబ్బాలు 3 రోజులు దాయడం, 30 రోజులు దాయడం, 40 రోజులు దాయడం, డబ్బాలు కనిపించలేదండం, బలగాలు సరిపోలేదండం, ఇవన్నీ డ్రామాలు వద్దు. ఈ 3 కారణాలుగా ఎలక్షన్స్ ఏప్రిల్ ఎండింగ్ తర్వాత లాస్ట్ ఫేజ్ మే 2nd వీక్ 3rd వీక్లో చేయమన్నాం. దానికి వైఎస్ఆర్సీపీని మద్దతు అడిగాం, తెలుగుదేశం పార్టీని మద్దతు అడిగాం, జనసేనను మద్దతు అడిగాం, సిపిఐ సిపిఎం అందరూ దానికి పాజిటివ్గా స్పందించారు. ఎలక్షన్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఓటర్లారా, నమోదు చేసుకోండి. ఈ అవినీతి ఓటర్ల లిస్టు తీసేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరలా నాది ఎక్స్క్లూజివ్ మీటింగ్ ఈరోజు రేపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో ఉన్న తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. కాపులారా, బయటకు వచ్చేసేయండి. మేము కాపులు అనుకుంటూ ఆ కాపులు చంపినోళ్ళు పార్టీలో చేరొద్దని పవన్ కళ్యాణ్ని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. కలిసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. Okay.